సమాధానానికి వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా గత స్మృతుల్ని వాళ్ళ గొప్పల్ని వాళ్ళ తాలూకా వీళ్ళని లేనివన్నీ ఫ్యాబ్రికేట్ చేస్తూ చెప్పుకొస్తున్నారు అధ్యక్ష. సూటిగా ప్రశ్న అడుగుతున్నాము. సూటిగా మీరు పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారా లేదా, తగ్గిస్తారా లేదా అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పలేదు కదా అధ్యక్ష. దాని వాళ్ళు ఏం చెప్తారు 20 వినండి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానం మీరు చెప్పిన సమాధానమే. నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. మీ రోజు వచ్చిన మాట రికార్డులో చూసుకోండి. నేనేమైనా కూర్చోమని చెప్తాను. కూర్చో మాట్లాడేయండి మంత్రి గారు. మంత్రి గారు మాట్లాడేయండి. మాట్లాడేయండి చెప్పండి. మీరు వాళ్ళతో కాదు మాట్లాడండి. ఆయన చెప్పింది సార్ 22వ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లోకి ఆ డబ్బులు రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిత్య దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు. ఆ డబ్బు ఇవ్వండి, ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్ల విద్యుత్ ఇస్తున్నారో లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలిన జిల్లాలు వెళ్ళాలన్నారో మా సుదృష్టం తవ్వాలన్నారో వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా, తగ్గిందని చెప్పండి. ఎస్ రికార్డ్ ఫైన్, నో ఇష్యూ. అదే ఆ మాట చెప్పండి అంతే మేము అడుగుతుంది స్టేట్ కోసం. అంతేగాని దానికి ఉపద్ఘాతాలు మా చరిత్రది సార్. పోలవరం అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు. నేను వెళ్ళాను దానికి హోమ్డేస్ చేసినప్పుడు ఐఎమ్ ది మ్యాన్. మా అద్భుతమైన కార్యక్రమంలో నాకు అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మేము మార్చారు రైట్. వీళ్ళు వచ్చి ఏం చెప్తారు సార్ వీళ్ళు. అయినా దానికి వెళ్ళట్లేదు. ఆ గొప్పలు మేము చెప్పుకోలేదు. కానీ ఇవాళ సూటిగా ప్రభుత్వం తగ్గిస్తుందా, ప్రభుత్వం తగ్గించట్లేదా, సమాధానం చెప్పండి. అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని విషయం చెప్తున్నాను. ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 minute సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చుని వినాలి కదా. అన్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారి కానీ చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలి అధ్యక్ష. డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో
డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యుల్ని కోరుతున్నాను.